నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి తనపై హత్యాయత్నం కూడా చేయబోయారు అంటూ ప్రభుత్వం మారాక రఘురామకృష్ణంరాజు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా అప్పట్లో సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ కుమార్ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అందుకుగాను మరి పివి సునీల్ కుమార్ వైపు అన్ని వేళ్లు చూపిస్తున్న టైంలో ఆయన సోషల్ మీడియా వేదికగా రీసెంట్గా కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆ వ్యాఖ్యలు సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయి అంటూ మరి గవర్నమెంట్ అయితే ఆయనకు అభియోగాన్ని మోపి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి తీసుకుంటే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మరి ఆ రోజు ఎప్పుడైతే సోషల్ మీడియా ఆయన మాట్లాడో ఆయన కొన్ని రూల్స్ అయితే మాట్లాడడం జరిగింది. మరి ఆ రూల్స్ మరి ఇలా సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే ఆయనపైనే కేసు చుట్టుకుంటుంది అన్న విషయం ఆయనకి తెలియదు అంటారు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎప్పుడైతే పివి సునీల్ కుమార్ వైపు రఘురామకృష్ణరాజు గారి కేసు మళ్ళిందో వెంటనే మరి ఆయన కంగారు పడ్డాడో లేకపోతే రూల్స్ అన్నీ ఆయనకే తెలుసు అనుకున్నాడో వచ్చేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. నా గురించి ఎవరు మాట్లాడినా కూడా నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటాం కావచ్చు, అప్పట్లో డాక్టర్ అయినటువంటి ప్రభావతి గారిని బెదిరించే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. అందుకు గాను ఇప్పుడు ఆయనపై మరి కేసు నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సార్. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు ఆయన కంగారు గురించి, అలాగే ఆయన చేసిన పనుల గురించి? పివి సునీల్ కుమార్ ఇవాళ ఈ అభియోగాల నమోదు ఏంటి, ఆయన సర్వీస్ రూల్స్ని ఉల్లంఘించారు, కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఆయన పైన కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు ఆయన ప్రెస్ రిలీజులు చేయటం, లేకపోతే ఆయన సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులు, వీటన్నిటిపైన కూడా మరి ఐపీఎస్ ఇలా అతను మరి బహిరంగంగా మరి కామెంట్స్ చేయకూడదు కాబట్టి అది సర్వీస్ నిబంధనలకు ఉల్లంఘన అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీస్ ఏదో ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం చెప్పమన్న దీంట్లో సునీల్ కుమార్ కాంట్రవర్సీ ఏది, అతను వివాదాస్పద అధికారిగా తొలి నుంచి ఆయన 30 ఏళ్ల ఆయన ఉద్యోగ జీవితం మనం చూసుకుంటూ వచ్చినట్లయితే 93 బ్యాచ్ అనుకున్నాం ఏది సునీల్ కుమార్. అక్కడ కూడా అసలు ఆయన కెరీర్ ఎక్కడ ప్రారంభమైందో చెప్పనా, పులివెందుల. అంటే ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకుంది పులివెందుల 1995లో. అక్కడ మామూలుగా అడిషనల్ ఎస్పీగా ఆయన ఛార్జ్ తీసుకున్న దీంట్లో ఏంటి అంటే ఆ బంధం రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో పివి సునీల్ కుమార్ బంధం కెరీర్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ నడుస్తుంది. అప్పుడు ఎంపీ ఎవరు, రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా లాంగ్ పీరియడ్ ఉన్నారు. ఆయన ఒక 4-5 సార్లు గెలిచారు ఎంపీగా, 4-5 సార్లు ఇటు వచ్చారు ఎటు అసెంబ్లీకి. ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి అయ్యేవాడు. అంటే పులివెందుల్లో ప్రారంభమైనటువంటి సునీల్ కుమార్ ఉద్యోగ జీవితం మొత్తం కూడా ఇలా ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు దళిత్ కార్డు తీసుకురావటం, అటు అంబేద్కరిస్టు కాదనం ఏంటి, దళితులకు ఆయన ఒక రకమైన చైతన్యం నింపటం, వాళ్ళని విద్యావేత్తలుగా తీర్చిదిద్దడం కోసం ఆయన చేసిన పనులు కొన్ని ఉన్నాయి. ఏది, ఆయన కోచింగ్స్ ఇప్పించటమో లేకపోతే వాళ్ళకి కొంత అవగాహన పెంచటం, సివిల్ సర్వీసెస్ వీటన్నిటిలో కూడా. కాకపోతే ఆయన కెరీర్ విషయానికి వచ్చేసరికి కాంట్రవర్సీ. ఒక రఘురామకృష్ణరాజు కేసే కాదు, అనేక కేసుల్లో ఎందుకు పివి సునీల్ కుమారే ఇంత వివాదాస్పదుడయ్యాడు అవుతున్నాడు అంటే, ఇప్పుడు సిఐడి చీఫ్గా ఆయన చేసిన పనులు దారుణమైనటువంటి పనులు. రంగనాయకమ్మని రాత్రి 10-11ంటికి సిఐడి కార్యాలయంలో, ఆమె వయసు ఎంత, ఇప్పుడు సీనియర్ సిటిజన్ 60 ఏళ్ళు దాటిన మహిళని సిఐడి కార్యాలయంలో ఎలా ఉంచుతారు అంటే ఎంత టార్చర్ పెట్టారనేది రఘురామకృష్ణరాజు కేసు ఏమంటారు ఆయన అసలు ఆ రోజే. ఇది సుప్రీంకోర్టు కొట్టేసింది 3 ఏళ్ల క్రితం, దాని మీద ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్ పెట్టడం అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా అంటాడు. ఇప్పుడు అతన్ని కొట్టారా లేదా? రఘురామకృష్ణరాజు కొట్టకుండా కొట్టారని ఎందుకు చెప్పుకుంటాడు ఏ బాధితుడైనా? ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది సిఐడి అక్కడ గుంటూరు నేపథ్యంలో ఇవాళది కాదు. పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడ ఎస్పీగా పనిచేసిన దగ్గర నుంచి ఇదే పని. ఫ్యాక్షనిస్టుల్ని ఏదో అణిచేస్తున్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అనుకున్నారు అప్పట్లో. డార్మెటరీ కౌన్సిలింగ్ వీళ్ళంతా బాధితులే. ఎవరు, మాచర్ల పిన్నెల్లి లక్ష్మారెడ్డి కావచ్చు, బ్రహ్మారెడ్డి కావచ్చు,
అప్పుడేమని ఒక హీరో వర్షిప్ తెచ్చుకోవటం కోసం ఇతను తీసుకున్న దీంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు మొత్తం గుంటూరు సిఐడి కార్యాలయం అంతా కూడా దీనికి ఒక వేదికగా మార్చుకున్నారా? మనం చూసాం రఘురామకృష్ణరాజు కాళ్ళు బొబ్బలెక్కటం, అసలు ఏళ్ళు ఫ్రాక్చర్ అవ్వటం, నరకం, చిత్రహింసలు పెట్టారు. లేకపోతే ఒక ఎంపీ ఒక ఆఫీసర్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అతను స్పష్టంగా చెప్పాడు ఆయన మీద హత్యాయత్నం. ఆ విజయ్ పాల్ విజయ్ అతనేంటి అసలు ఇంతవరకు అబ్స్కాండెడ్. అతనికి ముందస్తు బెయిల్కి వెళ్తే A4 ఈ కేసులో ఆయన, A1 సునీల్ కుమార్, A4గా ఉన్నటువంటి ఆ విజయ్ పాల్ ఇంతవరకు అంతులేడు. అతను ఎట్టి పరిస్థితుల్లో హాజరు గమ్మని కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు కేసు విషయంలో ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడంటే అతను పూర్తిగా మెడలోతు కూరుకుపోయాడు సునీల్ కుమార్. ప్రభావతి అప్పుడు ఉన్నటువంటి మెడికల్ టీంని ఏమన్నారు ఈయన ఆ రోజు సునీల్ కుమార్, మీరు కనుక ఇప్పుడు తప్పుడు రిపోర్ట్ ఇస్తే మీ సర్టిఫికెట్లు క్యాన్సిల్ అవుతాయన్నారు. అంతకుముందు కొట్టలేదని ఇచ్చారు, ఇప్పుడు కొడతారని కొట్టినట్టు ఎలా ఇస్తారన్నట్టుగా, అంటే ఒక రకమైన బ్లాక్మెయిలింగ్, బెదిరింపులాగా. మిలిటరీ వైద్యులకి హాస్పిటల్లో రఘురామకృష్ణరాజుకి చికిత్స చేసిన వాళ్ళతో ఏమంటాడు, అసలు మీరు ఎవరు సివిల్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, మీకు మిలిటరీ యాక్ట్ మీకు రక్షణ కల్పిస్తుందని వాళ్ళకి చెప్తాడు. అంటే ఏంటి, వాళ్ళ యాక్ట్ మీరు గుర్తు చేయాల్సిన అవసరం ఏంటి? కంగారు పడుతున్నారు. ఇప్పుడు ఆయన యొక్క వివాదాస్పద ధోరణి, వైఖరి, ఆయన పనితీరు ఇది కాదు, ఆయన కుటుంబం కూడా. సునీల్ కుమార్ పివి రమేష్ బంధుత్వం. పివి రమేష్, సునీల్ కుమార్, అసలు రమేష్ తల్లిదండ్రుల పైన కేసు పెట్టించారు. వృద్ధ తల్లిదండ్రులు పివి రమేష్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి ఆయన, అసలు ఏది సిఎస్ కావాల్సినటువంటి రమేష్ జగన్మోహన్ రెడ్డి కోరి తెచ్చుకున్నాడు అతన్ని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఆ పివి రమేష్ సునీల్ కుమార్ బంధువులైతే అతనేంటి, సునీల్ కుమార్ తన భార్య హెరాస్మెంట్ కేసు ఉంది సునీల్ కుమార్ పైన. ఆమె కేసు పెడితే ఆ కేసుని మళ్ళీ కౌంటర్ కేసు ఏం చేశాడు, రమేష్ వాళ్ళ పేరెంట్స్ మీద పెట్టాడు, ముసలాళ్ళ మీద. ఆ తర్వాత రమేష్ తమ్ముడు రాజశేఖర్ జోషి, అతను ఏదో ఓఎన్జీసీలో పనిచేస్తుంటాడు మేనేజర్గా రాజమండ్రిలో, అతను కిడ్నాప్ చేసిన ప్రయత్నం. ఆ ముసలి తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ, ఆయన పేరు ఏదో ఉంది, సుబ్బారావు మణి అనుకుంటాను, రమేష్ ఫాదర్ మదర్. ఆ వయసులో, ఈ వయసులో మాకేంటి మా అబ్బాయిని కిడ్నాప్ చేయటం ఏంటి, మా అమ్మాయిని అతను హెరాస్ చేయటం వాస్తవం. హెరాస్మెంట్ మీద ఆమె కేసు పెట్టింది. కేసు పెడితే కేసు కోర్టులో తేల్చుకోవాలి, కానీ ఈ బ్లాక్మెయిలింగ్ అంటే ఏంటి, రాజశేఖర్ జోషిని కిడ్నాప్ చేయటము, బెదిరించి ఆ కేసు విత్డ్రా చేస్తేనే ఈ కేసు మేము విత్డ్రా చేసుకుంటామని కౌంటర్ కేసు పెట్టించటం. అంటే ఎక్కడే మనకు అర్థమవుతుంది కదా ఎంత తేలుకొండి మనస్తత్వము. అంటే ఏంటి, తను బయటపడటం కోసం, తను సురక్షితంగా ఉండటం కోసం ఏ పనైనా వీళ్ళు తెగబడతారు, చేస్తారు. ఐపీఎస్ అనే 3 అక్షరాలని వీళ్ళెంత అపహాస్యం చేశారో, ఎంత అబాసుపాలు చేశారో, ఎంత అప్రతిష్ట పాలు చేశారో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడేమంటాడు, దళిత్ అనేది మళ్ళీ బయటికి తీసుకొస్తున్న పరిస్థితి. ఇప్పుడు నేను దళితులకు అండగా ఉన్నాను, దళితులకు నేను 3000 మందికి న్యాయం చేశాను, ఆయన పెడుతున్నటువంటి ఆ ట్వీట్లు కానీ, ఆయన ఇస్తున్నటువంటి ప్రకటనలు కానీ, అంటే ఏంటి, మీరంతా నా చుట్టూతారండి, నన్ను మీరు రక్షణగా ఉండాలంటూ కులాన్ని పోగేసుకునే ప్రయత్నం. అడుగుతున్నదేంటి ప్రశ్న, దళిత సమాజం అదే సునీల్ కుమార్ని ప్రశ్నిస్తుంది. డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విడిచి కట్టి, దళిత వైద్యుడు కదా, విశాఖపట్నంలో నడి రోడ్డు మీద ఆయన హింస పెట్టారే, ఆయన మరి చనిపోయాడే, అప్పుడు ఎక్కడున్నాడు ఈ సునీల్ కుమార్? డాక్టర్ సుధాకర్కి జరిగింది దారుణం అని నువ్వు ఆ రోజు నిలబడి ఉంటే ఈరోజు నీ వెనక దళిత సమాజం నిలబడుతుంది. అదే కాదు, ఇప్పుడు ఆ తర్వాత దోమతోటి విక్రమ్, కిరణ్, చీరాల్లో కిరణ్, గురజాల్లో దోమతోటి విక్రమ్. అరే అతను వచ్చి పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టి వెళ్తుంటే ఇతను వచ్చి హాజరై వెళ్తున్నాడురా అని చెప్పి వాళ్ళకి ప్రత్యర్థులకి స్టేషన్ నుంచే ఫోన్ చేయడం, అతను చంపేయటం ఎంత అమానుషం. దళిత యువకుడు దోమతోటి విక్రమ్ హత్య, ఎక్కడున్నాడు అప్పుడు ఇతను సునీల్ కుమార్? ఇది తప్పు, దళిత యువకులపైన ఈ విధంగా చేయటం తప్పని నువ్వు ప్రశ్నించావా? నువ్వు పోస్ట్ పెట్టావా నీ ఎక్స్లో?
ఖండించవచ్చు కదా. ఇప్పుడు నీకొచ్చిన కష్టానికి దళిత సమాజం నా చుట్టూతా ఉండమంటే ఈ సందేశం ఎలా ఉంటుంది? ఆ రోజు నువ్వు గనక నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నువ్వు గనక తప్పుపడితే, లేదు నీ సబార్డినేట్సే కదా వాళ్ళు, ఆ పోలీస్ ఆఫీసర్స్ అంతా నీ కింద పనిచేసిన వాళ్ళే కదా, అది తప్పు అని డాక్టర్ సుధాకర్ని హింసించిన పోలీస్ ఆఫీసర్ని నువ్వు కంట్రోల్ చేయగలిగావా? ఇప్పుడు అక్కడే కాదు, వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నను చంపారు కడపలో, ఎస్సీ దళిత్, దారుణమైన హత్య. ఎక్కడ? కడపలో డాక్టర్ అచ్చెన్న వెటర్నరీ డాక్టర్ని చంపినప్పుడు ఎక్కడున్నాడు? పోస్ట్ పెట్టావా సోషల్ మీడియాలో? ఇవన్నీ చూసుకుంటే మనం ఇప్పుడు శిరోముండనాలు జరిగినాయమ్మా, నీకు తెలుసు. వరప్రసాద్ శిరోముండనం, శ్రీకాంత్ శిరోముండనం, ఇద్దరు యువకులే, దళిత యువకులు. అసలు రాష్ట్రపతే స్పందించాడు, రామ్నాథ్ కోవింద్. ఆయన దృష్టికి వెళ్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టండి. అప్పటి వరకు అసలు ఎఫ్ఐఆర్ కట్టలేదు. వాళ్ళు ఏం చేశారు? నేరం ఏంటి వాళ్ళు చేసింది? ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే ఆ ఇసుక వాహనానికి వాళ్ళు అడ్డం ఉన్నారు. ఇసుక వాహనానికి వాడు అడ్డం పడతాడా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ కామందు ఆగ్రహించి ఆ పిల్లలిద్దరిని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి స్టేషన్లో శిరోముండనం చేశారు. ఖండించావా? ఎక్కడున్నాడు సునీల్ కుమార్? అప్పుడు దళితులపై దమనకాండ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టింది. అసలు ఇప్పుడు ఈ ఓటమికి అదే కదా కారణం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ నా ఎస్సీ అన్న నమ్మనిది ఎందుకు? ఓహో, జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు మనం కాము, జగన్మోహన్ రెడ్డి ఎస్సీలో మనం గనకైతే మనకు సుధాకర్ అప్పుడు అండగా ఉండేవాళ్ళు, మనకు విక్రమ్ అప్పుడు అండగా ఉండేవాళ్ళు, కిరణ్ అప్పుడు అండగా ఉండేవాళ్ళు, వరప్రసాద్ శిరోముండనాన్ని ఖండించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ అంటే సునీల్ కుమార్ అని అర్థం చేసుకున్నారు. కాబట్టే ఆ తీర్పు ఇచ్చారన్నమాట. ఇప్పుడు దళిత సమాజం నాకు అండగా ఉండండి, నా చుట్టూతా ఉండండి, ఇవాళ కూటమి ప్రభుత్వం నా పైన దాడి చేస్తుందంటే ఆర్ఎస్పీ స్పందిస్తాడు, ప్రవీణ్ కుమార్ అక్కడ ఏమైనా స్పందిస్తే స్పందిస్తాడు, నీ పాత సహాధ్యాయి కాబట్టి దాన్ని ఖండిస్తాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ దళిత సమాజం నీకు ఎలా అండగా ఉంటుంది? నువ్వు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు గనక నిలబడితే ఐపీఎస్ ఆఫీసర్గా నువ్వు నీ సబార్డినేట్లను నువ్వు కంట్రోల్ చేస్తుంటే ఇవాళ సుధాకర్ చనిపోయేవాడా? ఇంతమంది దమన కాండ జరిగేదా? అంటే ఎందుకని సానుభూతి ఇవాళ సునీల్ కుమార్ పైన ఆంధ్రప్రదేశ్లో రావడం లేదు, దళితుల్లో రావడం లేదంటే కారణం స్వయంకృతాపరాధాలు. జగన్ని నమ్మి నాశనమైన వాళ్ళల్లో అగ్రగణ్యుడిగా ఇవాళ సునీల్ కుమార్ ఒక చక్కటి దృష్టాంతంగా నిలుస్తున్నాడు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.